హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంటూ హామీలు ఇస్తున్నారు. 6 ముఖ్యమైన హామీలు. ఆయన ఇంకా మేనిఫెస్టో పూర్తిగా రాలేదు. సూపర్ 6 మాత్రం ఆల్రెడీ ఎక్స్పోజ్ చేశారు. అందులో దీపం పథకం అనేది ఒకటి ఉంది. 3 గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది మధ్యతరగతి పేద మహిళలకి అని చెప్పి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 1140 రూపాయలు ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ సూపర్ 6లో ఈయన చేసిన హామీ వల్ల మహిళలకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది, పేద మధ్య తరగతి మహిళలు ఏ విధంగా సంతోషపడగలుగుతారని మీరు చెప్పగలుగుతారు? ఒకటండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామంటూ ఉన్నారు. ఇది చాలామంది ఏమంటారు తెలుసా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం సాధ్యపడుతుందా అసలు చంద్రబాబు నాయుడికి, ఇది మాటలు కాకపోతే అని కొంతమంది వక్రీకరించి చెప్తూ ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇప్పుడు 2024లో ఉన్నావు. ఒక 20 ఏళ్ళకు ముందుగానే 25 ఏళ్ళకు ముందుగానే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఏంది 13 జిల్లాలు, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు కొన్ని లక్షల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు. ఒకప్పుడు 8,000కు పైగా డబ్బులుండే గ్యాస్ కనెక్షన్కి పెట్టుకోవాలంటే ఫస్ట్ గ్యాస్ కనెక్షన్ పెట్టుకోవాలంటే 8,000 పైన ఉండేది. అంతా అది కూడా వెయిట్ చేసే విధంగా ఉండేది. అలాంటి సమయంలోనే వితౌట్ వెయిట్ చేయకుండా గ్యాస్ కనెక్షన్ అప్లై చేసుకుని డైరెక్ట్గా వచ్చే విధంగా దీపం పథకం ద్వారా ఆ రోజు కొన్ని లక్షల మందికి ఇచ్చి తన తల్లి పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు ఈ తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పి ఆ రోజు ఆయన భావించాడు. ఈ తెలుగు నేలపైన నా తల్లి పడ్డ కష్టం ఇంకే తల్లి పడకూడదని చెప్పి ఆ రోజు దీపం పథకం ద్వారా కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు తెలుగింటి ఆడబిడ్డలకు ఇచ్చాడు. ఒక అన్నగా ఒక తండ్రిగా తానై భరోసానిచ్చాడు. ఏ విధంగా అంటే ఆ రోజు మీరు చూస్తే పొయ్యిలు అండి, అప్పట్లో ఏంటంటే ఈ కట్టెల పొయ్యిలు గొట్టం పెట్టి ఊదుతూ ఉండేవాళ్ళు. కట్టెల పొయ్యిని ఆ పొగ వీళ్ళ లంగ్స్లోకి వెళ్ళి అప్పుడు ఊపిరితిత్తుల వ్యాధులతో మహిళలు చాలా మంది చనిపోతూ ఉండేవాళ్ళు. అవునండి. ఏంటంటే ఒకప్పుడు మీకు ఏంటంటే ఇంత హాస్పిటల్స్ ఇవి కూడా లేవు. ఇది బహుశా చాలా మందికి తెలియదు. ఏమంటే ఏదో ఆరోగ్యం బాగాలేక చనిపోయారు అనుకుంటారు. నాకు తెలిసి మా కుటుంబంలో కూడా చాలా మంది చెప్తూ ఉండేవాళ్ళు అప్పట్లో ఈ విధంగా ఉండేది, పొగ ఈ విధంగా పీల్చడం వల్ల ఈ పొయ్యిల ద్వారా ఈ విధంగా దగ్గుతూ ఈ విధంగా చనిపోయారు అని చెప్పి. అంటే మా ఫాదర్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఆ టైమ్స్ ఆ విధంగా ఉంటే ఆలోచించండి ఒక్కసారి ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల నుంచి ఒక సమాజంలో ఒక మార్పులు తీసుకొని వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే సమాజంలో ఒక మార్పు తీసుకొని రావాలంటే అది రాజకీయ నాయకుడి వల్ల అవుతుంది, అది కరెక్ట్ పర్సన్ అయి ఉండాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేశారు. ఆ తర్వాత ఆయన తీసుకొని వచ్చినట్టు విన్ను ఈ గ్యాస్ కనెక్షన్ల ద్వారా ఆ రోజు ఇచ్చి ఎంతో మంది ఆడబిడ్డలకు భరోసాగా నిలిచాడు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏమవుతూ ఉందంటే గ్యాస్ కనెక్షన్లు అనేది చాలా కష్టంగా ఉంది. ఏంటంటే గ్యాస్ కనెక్షన్లు కాదు, రేట్లు పెరిగిపోయాయి, భారం పెరిగిపోతుంది. పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి చాలా కష్టం ఉంది. ఎందుకంటే నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇక్కడ వచ్చే ఆదాయం ఏమో తక్కువ, ఖర్చు ఏమో ఎక్కువ అవుతూ ఉంది, ఉద్యోగాలు దొరకటం లేదు. ఈ విధంగా ఉంటే వాళ్ళు కష్టాలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి మనం ఏదో ఒక విధంగా వాళ్ళకి చేయూతనిస్తే వాళ్ళకి అది కొంతమేర ఉపయోగపడుతుంది. పేదలకు అసలు పనులు కూడా దొరకట్లేదు. అవునండి. ఇప్పుడు ఆ 3,000తో వాళ్ళకి మిగిలిన దాని ద్వారా ఇంకొక పని చేసుకుంటారు వాళ్ళు. అందుకని ఏమంటే ఫస్ట్ మనం ఇది మీరు ఒక గ్యాస్ కనెక్షన్ ఈ విధంగా అనుకుంటున్నారు, దీని ద్వారా లింకేజ్ అనేది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ ప్రమాణాలు మార్చడానికి ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నా. ఇప్పుడు ప్రతిరోజు మనకేంటి తిండి, గూడు, గుడ్డ, గుడ్డలు ప్రతి ఒక్కరు ఈరోజు వేసుకుంటూ ఉన్నారు, నో ప్రాబ్లం. ఇల్లు అద్దిల్లు అని ఏదో ఒకటి ఉంది. ఇది భోజనంకి వెళ్ళాలంటే ఫస్ట్ గ్యాస్ సిలిండర్లు ఇలాంటివి కావాలి. ఇప్పుడు పట్టణాల్లో పేదవాళ్ళు అవి కూడా ఏముండవు, ఇంకా వాళ్ళకు పొస్తుండాల్సిందే. అందుకని ఈ విధంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తే ఫస్ట్ ఒకటి చేస్తాం ఫుల్ఫిల్డ్గా. రెండోది ఇల్లులు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కట్టించింది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆపేస్తున్నాడు. అవుట్ని రెనోవేట్ చేసి అవి వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ ఇదనేది బట్టలు అనేది వాళ్ళకు ఉపాధి చూపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళే కొనుక్కుంటారు. ఈ టైప్ ఆఫ్ ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అనేది ప్రతి పేద కుటుంబం పైన భారం తగ్గిస్తుంది. ఇప్పుడు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అంటే కొన్ని కుటుంబాలకు 3 సరిపోతాయి. ఇప్పుడు వృద్ధులు 2, 3 ఉంటారు, వాళ్ళకి సరిపోతుంది. ఒక ఇంట్లో భార్య భర్త ఉంటారు, పిల్లలు హాస్టల్స్లో ఉంటారు, వాళ్ళకి సరిపోతుంది. ఈ విధంగా లేదా చిన్న పిల్లలు ఉంటే 4 ఈ విధంగా వాళ్ళకి సరిపోతుంది. ఈ విధంగా ఈ 3 గ్యాస్ సిలిండర్లు అనేది ఆల్మోస్ట్ ఒక రీఫార్మ్స్ అనేది తీసుకొని వస్తుంది, ఎంతో భారాన్ని తగ్గిస్తుంది. ఆ మనీ అనేది వేరే దానిపైన వస్తువులపైన దీనిపైన వీళ్ళు పెడతారు, అక్కడ రేట్లు తగ్గి ఉంటాయి. అంటే ఒక ప్రాపర్ కాస్ట్ అనేది అంటే మనీ అనేది ఎక్కడ
డైవర్ట్ అవ్వకుండా ప్రాపర్గా మన మధ్యలోనే తిరుగుతూ ఉన్నట్టు పెడితే దాని ద్వారా ఇంతమంది మహిళలకి, పేద మధ్యతరగతి మహిళలకి గ్యాస్ సిలిండర్స్ ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర కూడా అంత ఆదాయం ఉండాలి కదా, ఎలా చేస్తారంట? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు, ఆ సంపదని పేదవాళ్ళకు పంచుతారు. ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు ఎలా చేస్తారు అని చెప్పి. ఆదాయం అనేది ఏ విధంగా జనరేట్ చేయొచ్చు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి హయాంలో లిక్కర్ మాఫియా జరుగుతుంది. 10 రూపాయల లిక్కర్ని 200 చేసి అమ్ముతున్నాడు. ఆన్లైన్ పేమెంట్ కూడా లేదు. వాడు ప్రభుత్వానికి కట్టేది 10 రూపాయలు కడతాడు, మిగతా 200 రూపాయలు ఎవడు జోబీలేకపోతూ ఉంది. అక్కడ ప్రాపర్ సిస్టమ్ పెడితే ఆ డబ్బు అంతా రాష్ట్ర ఖజానాకు వస్తుంది కదా. ఇసుక ద్వారా వీళ్ళ పార్టీ నాయకులు చాలా దోచుకుంటున్నారు. అది ప్రాపర్ గా పెడితే అదంతా రాష్ట్ర ఖజానాకు వస్తుంది కదా. అదే విధంగా రెడ్ శాండిల్ దేశం దాటించి పోతూ ఉన్నారు. అది ప్రాపర్ గా జరుగుంటే, అంటే ఈ విధంగా జరగకుండా అది ప్రభుత్వం ఏ విధంగా చేసే విధంగా ఉంటే దానికి ఎంత నుంచి రాష్ట్ర ఆదాయానికి వచ్చి ఉంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు పరిశ్రమలు వస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టాలంటే సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అవన్నీ ఇక్కడ నుంచే తీసుకుంటారు. దాని ద్వారా రాష్ట్రానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ కంపెనీ నుంచి ట్యాక్స్ వస్తుంది. ఆ కంపెనీలో మన వాళ్ళకి ఒక 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి వస్తువులు ఇవి వాడడం కావచ్చు, సమ్ ట్రాన్స్పోర్టేషన్, అవన్నీ ఇక్కడికి ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా అన్ని విధాలుగా ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ అంతా ఏం చేస్తారు? పేదలకు పంచుతారు. మళ్ళీ ఏమంటే సంపద ఆటోమేటిక్గా సృష్టి. దానికి ఆయన ప్రతి మీటింగ్లోనూ ప్రతి సభలోనూ చెప్పేది ఏంటంటే, తెలంగాణలో యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఆయన ఐటీ పరిశ్రమని తెచ్చారు. ఐటీ పరిశ్రమ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఆదాయం 2,65,000 కోట్లు కేవలం ఐటీ పరిశ్రమ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ రాష్ట్రానికి 2,65,000 కోట్ల ఆదాయం వస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేసి పరిశ్రమలు తెచ్చి ఉత్పత్తి వ్యయాన్ని పెంచి ఉత్పత్తి తయారయ్యే వస్తువుల్ని పెంచి వాటి ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం ద్వారా సంపద సృష్టి చేస్తానని చెప్తున్నారు. అవును, మీరు చెప్పింది అక్షరాల సత్యం అండి. ఇప్పుడు సంపద సృష్టిస్తాడు చంద్రబాబు నాయుడు. ఆ సృష్టించిన సంపదను ఆయన ఏం తినలేడు, పేదలకు పంచుతాడు. అప్పుడు పేదరిక నిర్మూలన అనేది జరుగుతుంది. ఈ విజన్తో ఆయన వెళ్తున్నాడు. అది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, దాని వెనకాల ఇంత ఆలోచన ఉంది ఆయనది. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి ఆ సంపదను పేదలకు పంచుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తన జోబీలోకి డబ్బులు సంపద పంపించుకుంటాడు, పేదవాళ్ళ పైన భారాన్ని వేస్తాడు. అదే విధంగా వాళ్ళకు 1 రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటాడు తెలియకుండానే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసి, ఇది ప్రజలందరూ గ్రహిస్తారని భావిస్తూ ఉన్న మంచి నాయకుడిని ఎన్నుకుంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన జీవన ప్రమాణాలు మారుతాయి, మనం ఆనందంగా ఉంటాం. అందుకని ప్రతి ఒక్కరూ ఆలోచించి మనకు భవిష్యత్తునిచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలని నేను భావిస్తూ ఉన్నాను. ధన్యవాదాలండి, మంచి విషయాలు చెప్పారు.